బ్రేకింగ్ చూస్తున్నాం. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఇరు దేశాల బలగాల మధ్య మళ్లీ ఘర్షణ మొదలైంది. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే ఆఫ్ఘనిస్తాన్ సైన్యం దాడులకు పాల్పడిందని పాక్ అధికారులు ఆరోపించారు. ఆఫ్ఘన్ దాడులకు తాము ప్రతిదాడులు చేశామని, దాని ట్యాంకర్లను అలాగే సైనిక పోస్టులు దెబ్బతీశామని కూడా స్థానిక మీడియాతో పాక్ భద్రతా అధికారులు పేర్కొన్నారు. ఆఫ్ఘన్తో కోస్ట్ ప్రావిన్స్లోని డిప్యూటీ పోలీస్ ప్రతినిధి తాహిర్ హరాన్ కూడా ఈ ఘర్షణలకు ధృవీకరించారు. ఇక సరిహద్దుల్లో మోహరించినటువంటి పాకిస్తాన్ యుద్ధ ట్యాంకర్లను ఆఫ్ఘనిస్తాన్ సైనికులు స్వాధీనం చేసుకుని తమ దేశంలోకి తీసుకువెళ్తున్నారు. పాకిస్తాన్ చెక్ పాయింట్లను ధ్వంసం చేశామని ఆఫ్ఘన్ ప్రభుత్వం తెలిపింది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఇరు దేశాల బలగాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అలాంటి కలంపి చర్యలు లేకుండానే ఆఫ్ఘనిస్తాన్ సైన్యం దాడులకు పాల్పడిందని పాక్ అధికారులు ఆరోపించారు. ఆఫ్ఘన్ దాడులకు తాము ప్రతిదాడులు చేశామని, దాని ట్యాంకర్లను స్థానిక పోస్టులు దెబ్బతీశామని స్థానిక మీడియాతో పాక్ భద్రతా అధికారులు పేర్కొన్నారు. ఆఫ్ఘన్తో కోస్ట్ ప్రావిన్స్లోని డిప్యూటీ పోలీసు ప్రతినిధి తాహిర్ హరాన్ కూడా ఈ ఘర్షణలు ధృవీకరించారు. ఇక సరిహద్దుల్లో మోహరించినటువంటి పాకిస్తాన్ యుద్ధ ట్యాంకర్లను ఆఫ్ఘనిస్తాన్ సైనికులు స్వాధీనం చేసుకుని తమ దేశంలోకి తీసుకువెళ్తున్నారు. పాకిస్తాన్ చెక్ పాయింట్లను ధ్వంసం చేశామని కూడా ఆఫ్ఘన్ ప్రభుత్వం తెలిపింది. من جديد ان شاء الله